హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో డయాబెటిక్ ఫ్రెండ్లీ అలాగే ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్లో తీసుకునే 3 రెసిపీస్ని అయితే చూపించబోతున్నాను. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్న తేడా లేకుండా అందరూ హ్యాపీగా తీసుకోవచ్చు ఈ రెసిపీని. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఈ రెసిపీస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. డయాబెటిక్స్ వాళ్ళకైతే కొన్ని రెసిపీస్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఈ రెసిపీస్ని హ్యాపీగా తీసుకోవచ్చు. డయాబెటిక్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు ఈ రెసిపీస్. లేట్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి గ్రీన్ మూంగ్ దాల్తో అయితే చూపిస్తున్నాను. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలంటే నైటే నానబెట్టేసుకుంటే మనకి మంచిగా నానిపోతాయి. వీటిని నైట్ నానబెట్టేసి మార్నింగే నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని అందులో అల్లం, గ్రీన్ చిల్లీ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి ఏ విధంగా కావాలో ఆ కన్సిస్టెన్సీలో అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసుకుని నేనైతే వీటిని ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసి, మనకి టైం ఉంటే 2 అవర్స్ పక్కన పెట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే వెంటనే కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నేనైతే ఇక్కడ క్యారెట్ని వేసుకుంటున్నాను. క్యారెట్ ప్లేస్లో మీరు బీట్రూట్ని కానీ ఏదైనా వెజిటేబుల్ని కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అప్పాల్ ప్యాన్ ఉంటుంది కదా, అప్పాల్ ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని అయితే ఒక స్పూన్తో ఈ విధంగా వేసేసుకొని మనం మూత పెట్టుకొని కుక్ చేసేసుకోవడమే. ఇందులో నువ్వులు వేసుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ వేయలేదు, కానీ తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం నువ్వుల్ని వేసుకొని అప్పుడైతే వీటిని మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని వేసాను. చూడటానికి బాగుంటుంది, అలాగే తినేటప్పుడు కూడా బాగుంటుంది. నువ్వులు వేసుకుంటే మీకు నచ్చితే నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి 1 సైడ్ కుక్ అయిపోతుంది నీట్గా. ఫ్లేమ్ అనేది తగ్గించి పెట్టుకోండి, స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల కుక్ అవ్వదు, కానీ మాడిపోతూ ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్స్ కుక్ చేసుకున్నామంటే మనకి మంచి టేస్టీ అండ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చూడటానికి బాగుంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇందులోకి చట్నీ కూడా అవసరం లేదు, ప్లెయిన్గా కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా వీటిని ఇవ్వచ్చు. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెలు. జొన్న రొట్టెలు చేయడం రాదు అన్న వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. క్విక్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం 1 కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. మనం ఆల్రెడీ చిల్లీస్ వేసాం కదా, దాన్ని బట్టి చూసుకొని అయితే రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. పిండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నాకైతే ఏ కప్పుతో అయితే పిండిని వేసానో దానికి 1/2 కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. హాట్ వాటర్ కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ విధంగా హ్యాండ్తో మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. మనం దీన్ని గట్టిగా మిక్స్ చేయనవసరం లేదు. అలాగే మనకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి, మరి చపాతీ పిండిలాగా గట్టిగా అయితే ఉండకూడదు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఈ జొన్న రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నామంటే మనకి మంచిగా నానుతుంది. ఈ విధంగా క్లాత్ లేదా బటర్ పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్లో కానీ ఈ విధంగా మనమైతే ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని క్లాత్తో అయితే ఈ విధంగా తడుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని తడుపుకొని మనం ఈ విధంగా అద్దుకోవాలి. రొట్టెని అద్దుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొట్టెని వేసేసుకొని 2 సైడ్స్ అయితే
ఈక్వల్గా కాల్చుకోవాలి. మనకి వన్ సైడ్ కుక్ అయ్యేటప్పుడు కొంచెం పైన ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ విధంగా 2 సైడ్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే మనకి టేస్టీ అండ్ యమ్మీ జొన్న రొట్టె అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో కూడా ఎలాంటి చట్నీస్ కానీ ఏమీ అవసరం లేదండి. వేడి వేడిగా ఇలా ప్లెయిన్గా తింటే చాలా బాగుంటుంది. అండ్ దీనిపైన నువ్వులు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా నువ్వులు కూడా వేసుకొని చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. జొన్నల్లో మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మిల్లెట్స్లో చెప్పనవసరం లేదు కదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మన థర్డ్ రెసిపీ వచ్చేసి జొన్నలతో ఎక్కువగా మనం ఉప్మా అండ్ జొన్న రొట్టెలు ఇలా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి ఈ రెసిపీని కూడా ప్రిపేర్ చేసి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ రెసిపీ కోసం మనం ముందు రోజు నైటే జొన్నలను అయితే 1 కప్పు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందు పల్లీలు అలాగే గ్రీన్ పెసల్ని అయితే హాఫ్ కప్పు అయితే తీసుకొని నానబెట్టుకోవాలి. ఇవి రెండింటిని వాష్ చేసేసుకొని నీట్గా మనమైతే ఇప్పుడు మార్నింగ్కి ప్రిపేర్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది జొన్నల్ని, లేదా నైట్ చేసుకోవాలి అంటే మార్నింగ్ నానబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక్కసారి నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్లో మనం ముందుగా నానబెట్టుకున్న పెసలు, పల్లీలు అలాగే జొన్నల్ని వేసేసుకొని నేనైతే ఇక్కడ 2 గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని 8 విజిల్స్ వచ్చే వరకు మనం అయితే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే జొన్నలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. నేను ఇక్కడ గ్రీన్ పెసలు వేసాను కదా, గ్రీన్ పెసలు అయితే కొంచెం మెత్తగా బాగా ఉడికిపోయాయి. అందుకే నాకు ఇక్కడైతే కొంచెం చూడటానికి మెత్తగా అనిపిస్తుంది. కానీ కొంచెం కూల్ అయిన తర్వాత మనకి కరెక్ట్గా సరిపోతుంది. మూత తీసి చూస్తే కరెక్ట్గా కుక్ అయిపోయాయి జొన్నలు అయితే, అండ్ పెసలు, పల్లీలు కూడా కరెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత అందులో ఉన్న వాటర్ ఏమైనా ఉంటే పక్కకు తీసేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, రెడ్ చిల్లీ వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న జొన్నల్ని కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసుకొని వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఫైనల్ టచ్గా అయితే కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసుకొని అలా మిక్స్ చేసుకొని వేడిగా తింటే బాగుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. జొన్నలు తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి అండ్ డయాబెటిక్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.